పైకి ఆర్డినరీగా కనిపిస్తుంటారు కానీ లోపల మాత్రం ఎన్టీఆర్ ఎక్స్ట్రాడినరీ. ఆయన ప్లానింగ్స్ మామూలుగా ఉండదు. టాలీవుడ్ లో మరే హీరోకు సాధ్యం కాని రేంజ్ లో తారక్ ప్లాన్ ఉంది ఇప్పుడు. అది గాని వర్కౌట్ అయ్యిందా దెబ్బకు ప్రభాస్ పైకెక్కి కూర్చుంటారు ఎన్టీఆర్. మరి ఆ రేంజ్ లో తారక్ ఏం ప్లాన్ చేస్తున్నారు, ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. దేవరా విజయంతో ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ మామూలుగా పెరగలేదు. హిట్ కొట్టడం తారక్ కి కొత్త కాకపోవచ్చు కానీ రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టడం అనేది మామూలు విషయం అయితే కాదు. దేవరాతో జరిగింది అదే. ఈ జోష్ లో ఉంటూనే ఫ్యూచర్ నెక్స్ట్ ప్లానింగ్ లెవెల్లో సిద్ధం చేసుకుంటున్నారు ఎన్టీఆర్. అందులో భాగంగానే అన్ని భాషల దర్శకులను అసెంబుల్ చేసుకుంటున్నారు. RRR పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాక అన్ని భాషల దర్శకులను కవర్ చేస్తున్నారు. కొరటాలతో దేవరా చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీతో వార్ 2 చేస్తున్నారు. ఈ సినిమాతోనే నేరుగా నార్త్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. దీని తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నారు. తమిళం నుంచి నెల్సన్ అట్లీ, వెట్రిమారన్ లాంటి దర్శకులతో ఎప్పటి నుంచో తారక్ చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో ఉన్నారు నెల్సన్. ఈ లోపు వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు జూనియర్. అన్ని కుదిరితే 2026లో తమిళ దర్శకులతోనూ ఎన్టీఆర్ కాంబోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి భాషతో పని లేకుండా దర్శకులందరినీ ఒకే లైన్ లోకి తీసుకొస్తున్నారు తారక్. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.